గాయస్ ఇప్పుడు సేమ్ వైట్ షర్ట్ ఉంది, ఏమనుకోకండి. డ్రెస్సులు తెచ్చుకోలే ఏమంటే ఇప్పుడు ఒక టెంపుల్కి అయితే వెళ్తాం. వైజాగ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఆడికి వెళ్ళి ఎట్లా ఉంది ఏమని చూపించేస్తాం. ఇది వచ్చేసి ఎప్పుడంటే మనం మార్నింగ్ వ్యూ చూసినాం కదా, మార్నింగ్ బీచ్ వ్యూ, అది అయిపోయిన తర్వాత వస్తుంది ఇది వీడియో. తర్వాత మళ్ళీ ఋషికొండ బీచ్ దగ్గరికి పోతాం అండ్ ఆర్కే బీచ్ దగ్గరికి పోతాం. అక్కడ పోయి వస్తాం. స్టార్ట్ చేద్దామా వీడియో? లెట్స్ బిగిన్ ద షో. వైజాగ్లో టీటీడీ దేవస్థానం. ఓ ఈ దారి గీతం కాలేజ్ పక్కనే ఉంది. మిత్రులారా, ఇక్కడికి టీటీడీ దగ్గరికి, టీటీడీ దేవస్థానం పక్కనే గీతం కాలేజ్ ఉంది అండ్ మాయా ప్యాలెస్ ఉంది. చూపిస్తే చూడండి మాయా ప్యాలెస్ కూడా. ఇదే మాయా ప్యాలెస్. ఇదంతా గ్రీన్గా ఉండే తీసేసినారు, ఇదేదో అడ్డం పెట్టినారు, నీట్గా చేసేసిండే. ఇదే మాయా ప్యాలెస్, ఇదే గీతం కాలేజ్. ఇంకో రైస్ అక్కడ కనపడుతుంది గీతం కాలేజ్. ఇదంతా గీతం కాలేజే మొత్తం. మాయది ఇట్లా పైకి వెళ్తే మనకి దేవస్థానం. ఇదే గైస్ టెంపుల్ ఇక్కడ ఉంది. ఇట్లా కిందికి వెళ్తాం. మాయా ప్యాలెస్ అక్కడ ఉంది. లోపలికి చూపిస్తాం కా. ఎంట్రన్స్ ఇదంతా, ఇదే స్టార్టింగ్. చాలా పైన కొండ పైన ఉంది గుడి. చాలా మంచి కనపడుతుంది నుంచి. నుంచి వ్యూ చూడండి కిందికి. ఇదంతా టెంపులే. అదే గైస్ అక్కడ నుంచి ఎంట్రన్స్. ఇక్కడ ఇదంతా టెంపుల్. ఇక్కడ సైడ్కి ఇక్కడ లోపలికి పోవాలన్నమాట, టెంపుల్ లోపలికి. ఇక్కడ నుంచి వెళ్తాం. వీళ్ళందరూ వెళ్తున్నారు కదా. ఇక్కడ ప్రసాదం కౌంటర్. చిన్నగానే ఉంది గాయస్ చాలా మాత్రం. అది కూడా లొకేషన్లో మాత్రం కెవ్వు ఉంది. లొకేషన్ మాత్రం బుర్రపాడు మాయా. ఇదంతా కాలేజ్ అనమాట. మనకి ఇందాక చూపించాను కదా, ఇదంతా కాలేజ్. అక్కడ స్టూడెంట్స్ వెళ్తున్నారు కానీ. ఇదంతా గీతం కాలేజ్. ఇదంతా ప్యాలెస్. మాయా పెద్ద స్కెచ్ చేసిండు. ఇది గైస్ పైన టెంపుల్. లోపల చూపించలేకపోయినా ఎందుకంటే మనకు అలౌ లేదు కదా, సో అందుకని చూపించలేకపోయినా. వెనకాల నుంచి వ్యూ కదా అంతా. బ్యాక్ సైడ్ వ్యూ అంటే ఇదంతా టీటీడీ అనమాట. ఇంకా మీకు అటువైపు చూపిస్తాం. అటువైపు వచ్చేసి సముద్రం ఉంది మనకి. చూపిస్తా చూడండి. మొత్తం కనపడుతుంది మీకు. అదంతా ఇంకా సముద్రం. ఇదంతా సైడ్కి ఇట్లా ఉంది ప్లేస్. కొండ
కాసేపు ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ కూర్చొని వ్యూ కాసేపు దేవుని భక్తిలో మునిగిపోతాం. ఇది ఫ్రంట్ నుంచి వ్యూ. ఇక్కడ నుంచి ఇందాక అటువైపు నుంచి వచ్చినాం మనం. బైక్ అక్కడ పార్క్ చేసి ఇక్కడ వచ్చేసినాం. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇట్లే ఉంది గైస్. అక్కడ బైక్ పెట్టినాం. ఆ బైక్ తీసుకొని మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాం గైస్. ఇప్పుడు మనం ఋషికొండ బీచ్ దగ్గరికి వచ్చినాం. ఆల్రెడీ నిన్న వచ్చినాం, మళ్ళీ ఈరోజు వస్తున్నాం. కొంచెం చూద్దామని చెప్పేసి ఇక్కడ దగ్గర కదా అని చెప్పి వచ్చినాం అనమాట. నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంటి నుంచి. ఇందాక టెంపుల్ చూశారు కదా, పైనుంచి చూసిన బీచ్ ఇదే అనమాట. ఇదే మాయా బీచ్, ఋషికొండ బీచ్. సముద్రం కనబడుతుంది ఇక్కడ నుంచి. ఇదంతా పార్కింగ్ అండ్ డ్రెస్సులు అన్నీ ఉన్నాయి ఇక్కడ పార్కింగ్కి. ఇక్కడ ఫుడ్ అండ్ రిసార్ట్లు, రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి మాయాడ. ఇటు వెళ్ళిపోవాలి మాయా. నిన్న ఆల్రెడీ వచ్చాం, మళ్ళీ ఈరోజు ఒక్క రోజు ఇంకా చూసేసి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎప్పుడు వస్తామేమో వైజాగ్ అని చెప్పేసి. ఆల్రెడీ ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చాను. కింద పడుతుంది ఇక్కడ మా ఫ్రెండ్. ఇది మాయా బీచ్ వ్యూ. లోపలికి వెళ్ళిపోతే మండుతుంది, కానీ వెళ్తున్నాం. ఇప్పుడు తడుస్తున్నాం అంట, అది లేదు. ఆ రాక్స్ ఉన్నాయి కదా, ఆ రాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఏం పని లేదు మాయా. ఈరోజు ఈవినింగ్ ట్రైన్ అనమాట. అందుకని మాయా మనం ఇదంతా చూపించాను. నిన్న వ్లాగ్లో వచ్చింటుంది ఇదంతా. కొద్దిగా ఒక 2 క్లిప్స్ ఏమో వచ్చింటుంది. బ్రో బోట్ ఎక్కుదాం బ్రో, ప్లీజ్ బ్రో. మాయా ఏంటి మాయా ఇలా చేస్తావు? మాయా వీళ్ళు బోట్ ఎక్కుదాం అంటే ఎక్కనియట్లేదు మాయా. లోపలికి పోతుంది బోటు. చూపిస్తాడండి. పోయిండు లోపలికి. ఆయన బోట్ అయినా అక్కడ పోతున్నావు కదా, అదే స్పీడ్కి వెళ్ళిపోతుంది కదా బోటు. ఆ బోటు ఎక్కుదామంటే మాయా ఒక్కట్లేదు. ఏం చేస్తాం, ఇదే ఉంది ఇక్కడ. మాయా ఇందాక చూపించాను కదా ప్యాలెస్, అదే మాయా ఇక్కడ ఉంది. ఇదే ఋషికొండ. ఇక్కడ బీచ్. దిస్ ఈజ్ వాట్ వ్యూ వీఆర్ సీయింగ్. ఇప్పుడు ఉంది కదా మాయా, ఇది మాయా మొత్తం పంచాయతీ. ఋషికొండ బీచ్ ఇది గైస్. ఇక్కడ ఈ బోటింగ్ ఇది వెళ్తున్నారు కదా, ఈ బోటింగ్ వెళ్దామంటే వినట్లేనా. ఇది ఎక్కడ మోస్తారా మామ? ఎంత ఉందో మళ్ళీ అడగాల. నాకు తెలిసి మినిమం 150 ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. మంచి మంచి వీడియోస్ వస్తాయి గైస్. అది వెళ్తున్నాడు అండి. ఏపుకపోతాడు అన్నయ్య. అందులో స్పీడ్ వస్తున్నాయి. మాయా ప్యాలెస్ ఎందుకు కడుతున్నాడు ఇప్పుడు అర్థమైంది. ఈవినింగ్ చాయ్ తాగడానికి వ్యూ బాగుంటుందని, సముద్రం వ్యూ. అప్పుడప్పుడు వ్యూ ఎంజాయ్ చేయడానికి ఈ ప్యాలెస్ కట్టుకున్నట్టున్నాడు. ఆ బోట్ వచ్చేసి 250 అంట పర్ పర్సన్. 250 ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఫ్లైట్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లేస్ దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చినాం కదా, ఏం బీచ్? ఋషికొండ బీచ్. ఆ బీచ్ దగ్గర నుంచి వచ్చే రూట్లో ఇక్కడ మళ్ళీ ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట.
ఆ వ్యూ పాయింట్ చూపిస్తా. అంటే ఇక్కడ సపరేట్గా ఇట్లా కట్టినారు కూర్చోని వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయడానికి. రోడ్డు పక్కనే ఉందిలేండి. ఇట్లా ఐ లవ్ వైజాగ్ అన్నట్లు ఇలా ఒక వ్యూ పాయింట్ అనేది కట్టినారు. జస్ట్ లైక్ ఏ వావ్, లుకింగ్ లైక్ ఏ వావ్. అయితే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది కాబట్టి అందరు ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారు. రోడ్ సైడ్ బిసైడే ఉంటుంది, రోడ్ బిసైడే. ఇక్కడ ఇంకో షిప్ అని చెప్పా కదా నిన్న వ్లాగ్లో ఒక షిప్ చూపించుంట. అంటే బంగ్లాదేశ్ నుంచి ఒక షిప్ కొట్టుకొని వచ్చిందని చెప్పాను కదా, ఆ షిప్ కూడా ఉంది ఇక్కడ నుంచి కనపడుతుంది జస్ట్ దూరం. ఇది నిన్న కైలాసగిరి అని వెళ్ళాం కదా, అదే అనమాట కైలాసగిరి. ఇది షిప్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన షిప్ ఇది. ఇందాక మాయ పైన ఉంటే అక్కడ కింద ఉండే కదా, ఇప్పుడు పైకి వచ్చేసాడు. ఓకే గాయస్, చలో వెళ్దాం మళ్ళీ నెక్స్ట్ ప్లేస్. ఇదే గాయస్ ఆర్కే బీచ్, రామకృష్ణ బాయ్ బీచ్. ఇదంతా అదే. ఇంకా ఇదంతా చిన్న నైట్ అయితే బాగుంటుంది వ్యూ, కానీ నిన్న కూడా ఈవినింగ్ టైం వచ్చినాం. ఇంకా ఈరోజు 1 o'clock అయింది టైం. ఇప్పుడు ఇదంతా అదే అపార్ట్మెంట్స్. ఇక్కడ హోటలు బే వ్యూ హోటల్ అంట. ఇప్పుడంతా ఇదే ఉంది. ఇప్పుడు ఎవ్వరు లేడు ఇక్కడ. ఈవినింగ్ టైం అయితే మస్తు మంది వస్తారు, మస్తు మంది మీన్స్ చాలా మంది. ఏదో పెట్టిన ప్రోగ్రామ్ పెట్టారు. KFC 1971లో కట్టించాను. ఇదంతా అదే బాగుంది కదా రోడ్. ఇది ఇంతసేపు బైక్ నడిపించి రాకు దొబ్బింది. వ్యూ ఎంజాయ్ చేద్దామంటే బైక్ రాకపోయి, నాకు బైక్ వచ్చింటే బాగుంటుండే. ఏం చేద్దాం, అట్లా జరిగిపోతుంది. ఈసారి సర్దుకొని వెళ్ళిపోదాం ఈసారికి. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తామేమో కానీ రావాలా మళ్ళీ ఖచ్చితంగా. సబ్మెరీన్ గైస్, ఇందో పోలీస్ మాయ ఉన్నాడు. ఇలా వైజాగ్ ఉంది అక్కడ. ఇదంతా హోటల్స్ ఇంకా అన్నీ ఉన్నాయి. హెలికాప్టర్ మ్యూజియం ఉంది ఇక్కడ లోపల. హెలికాప్టర్ ఉంది బాయ్. కన్వెన్షన్ సెంటర్, స్ట్రైట్ రోడ్ బాగుంది. నైస్. ఆర్కే బీచ్ ఉన్నారు ఇప్పుడు కూడా జనాలు. అంటే ఈవినింగ్ టైమ్స్ అయితే ఫుల్ ఉంటారు. మురి మిక్చర్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. ఉన్న వాళ్ళకైతే డైలీ బీచ్ చూసుకుంటూ కూర్చుంటుందేమో. అన్న ఎన్టీఆర్ స్టాచ్యూ. ఇదే నా హోటల్. ఇదంతా వ్యూ పాయింట్ అనమాట, సముద్రం. ఈవినింగ్ అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు, మంచిగా ఉంటుంది. అయిపోయింది విశాఖపట్నం. మిత్రులారా, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కలుసుకుందాం. అండ్ దెన్ చేస్ బాయ్ బాయ్.